అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నాలో సగం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షాప్ నుండి ఇంటికి వచ్చాడు జితేంద్ర. శృతి గొంతు తారాస్థాయిలో మోగుతుంది. రేపొద్దున్నుంచి ఇలా ఇల్లంతా చిందరవందర చెయ్యకూడదు. నేను సర్ది పెట్టలేను. బుద్ధిగా మీ పని మీరు చేసుకోవాలి. అర్థమయ్యిందా? పిల్లలు ఇద్దరూ బిక్కమొహాలతో పుస్తకాలు బ్యాగ్లో సర్దుకుంటున్నారు. ఈరోజు ఏమైంది శృతికి అనుకుంటూ లోపలికి వచ్చాడు జితేంద్ర. జితేంద్రను చూడగానే ఒక్క గొంతులో వచ్చి చుట్టుకున్నారు పిల్లలు. ఇద్దరికి ముద్దులు పెట్టి సోఫాలో కూర్చొని షూ ఒప్పుకుంటున్నాడు జితేంద్ర. శృతి మొహం ఇంకా చిరచిరలాడుతూనే ఉంది. ఏమైంది అని అడిగాడు జితేంద్ర. పని వాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు. పొద్దున 10ంటికి ఫోన్ చేసి వారం రోజులు ఊరు వెళ్తున్నానని చెప్పింది కుంక. వాళ్ళ నాన్నకు బాలేదని సాకు. అదేమీ ఉండదు. మొగుడితో ఏదో జాతరకో వెళ్ళాలని ప్లాను. ఈ పిల్లలతో చూసుకోలేకపోతున్నా. ఆ పక్షి వారం రోజులయ్యింది. పోయినసారి కూడా ఇలాగే వారమని చెప్పి 15 రోజుల తర్వాత వచ్చింది, చెప్పింది శృతి అసహనంగా. తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు జితేంద్ర. పని మనిషి రాకపోతే చేసుకోలేకపోవడం సమస్య కాదు. పని మనిషి లేదు, అన్ని పనులు మనమే చేసుకోవాలి అన్న సైకాలజికల్ ఫీలింగ్ ఎక్కువ అసహనాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది. పైగా రేపొద్దింటికల్లా తల్లి తిరిగి వచ్చేస్తుంది. ఆవిడ ఇంట్లో గనక ఉంటే శృతికి ఇంకా కష్టంగా ఉంటుంది. కోడలికి సహాయం చెయ్యకపోగా తల్లి పార్వతి నస మాత్రం పెడుతూనే ఉంటుంది. ముందు శృతిని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు జితేంద్ర. బట్టలు మార్చుకుందామని గదిలోకి వచ్చాడు జితేంద్ర. పెద్దవాడికి 7 ఏళ్ళు, రెండో వాడికి 4 ఏళ్ళు. ఇంట్లో ఏదో ఉపద్రవం వచ్చిందని అర్థమవుతోంది పిల్లలకి. అయితే పిల్లలకు భరోసా ఏమిటంటే తండ్రి మంత్రం వేసి ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తాడని. ఇప్పుడు సమస్య రాదా అండి? రాకపోవడం కాదు అన్నాడు జితేంద్ర. అవును, ఇప్పుడెలా? క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు పెద్దవాడు. మనం ముగ్గురం కలిసి చేసేస్తే సరి, తేలిగ్గా చెప్పాడు జితేంద్ర. ఏం చెయ్యాలి నాన్న? రెండో వాడి ప్రశ్న. మారం చెయ్యకుండా అన్నం తినాలి. నేను కథ చెప్తాను, మీరు బుద్ధిగా విని పడుకోవాలి. ఈ వారం రోజులు మనం పెద్ద పెద్ద పనులు చేద్దాం. వాటర్ బాటిల్ ఇంకా టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకోవాలి. స్నానం త్వరగా చెయ్యాలి. సబ్బుతో ఆడుకుంటూ బాత్రూంలో ఎక్కువసేపు ఉండకూడదు. సోఫాలో ఎక్కువసేపు గంతులెయ్యకూడదు. టిఫిన్ త్వరగా తినాలి. ఇంకా ఏమిటి నాన్న? అన్నింటికంటే ముఖ్యమైనది బ్రష్ నోట్లో పెట్టుకొని పేస్ట్ తింటూ ఉండకూడదు. చెప్పున బ్రష్ చేసుకొని రావాలి. పిల్లలు కాసేపు ఆలోచించారు. చిన్నవాడు తండ్రి మెడ చుట్టూ చేతులు వేశాడు. పెద్ద పనులంటే ఇవేనా అని అడిగాడు పెద్దవాడు. ఇంకా ఉన్నాయి, కానీ మీరు అన్నాలు తిన్నాక చెప్తాను అంటూ పిల్లలను తీసుకుని హాల్లోకి వచ్చాడు జితేంద్ర. పిల్లలు బుద్ధిగా అన్నం తిన్నారు. పిల్లలకు కథ చెప్పి నిద్రపుచ్చాడు జితేంద్ర. వంటింట్లో గిన్నెలు తోముకుంటోంది శృతి. రేపటికి ఏం కూర చెయ్యాలి? కూరలు చూస్తున్నాడు జితేంద్ర. నీకెందుకు జీతు, నేను చూస్తాలే. ఏం లేదు, తరిగి పెడతామని అంటూ కూరలు తీశాడు జితేంద్ర. వద్దులే జితు, పని చేసి వచ్చావు, వెళ్ళు, నేను చేసుకుంటాలే అంది శృతి జితేంద్రని వారిస్తూ. కట్టెలు కొట్టి రావడం లేదు కదా, షాప్కు వచ్చిన కస్టమర్లతో మాట్లాడడమే కదా అంటూ కూరలు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు జితేంద్ర. నవ్వింది శృతి. వాతావరణం చల్లబడిందనుకున్నాడు జితేంద్ర. కూరలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ బాటిల్స్లో నీళ్లు పోసి పెట్టాడు. అపార్ట్మెంట్ బయట చీపురుతో చిమ్మి గుడ్డతో తుడిచి ముగ్గులాగా 4 గీతలు గీసి వచ్చాడు. హాల్లో ఉన్న పిల్లలు ఆట బొమ్మలను బుట్టలో సర్ది పెట్టారు. శృతి దోసపిండి మిక్సీలో వేసుకుంటుంది. జితేంద్ర ఇల్లంతా చిమ్మి మాప్ స్టిక్తో బాల్కనీ దగ్గర నుంచి మొత్తం ఇల్లంతా తుడవడం మొదలుపెట్టాడు. సగం చేసేసరికి నీకెందుకు చితు, నేను చేసుకుంటాలి అంటూ చేతిలో స్టిక్ లాక్కుంది శృతి. అబ్బా వద్దులే, నువ్వు చేసే పని నువ్వు చేయి, నేను చేసే పని నేను చేస్తాను అంటూ మళ్ళీ స్టిక్కు లాక్కున్నాడు జితేంద్ర. పనంతా అయిపోయాక
తల్లికి ఫోన్ చేశాడు. అమ్మ, ఎన్నింటికి వస్తున్నావు? బస్టాండుకు రానా? వద్దులేరా, శాంత కూడా వస్తోంది, ఇద్దరము కలిసి వస్తాం. శాంతను వాళ్ళ ఇంటి దగ్గర దింపి అదే ఆటోలో వచ్చేస్తానులే అని చెప్పింది పార్వతి. శాంత పార్వతికి పిన్ని కూతురు, వాళ్ళ కాలనీకి దగ్గరలోనే ఉంటుంది. సరే అమ్మ, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చెయ్యి, వెంటనే వస్తానంటూ ఫోన్ పెట్టేశాడు జితేంద్ర. తెల్లవారింది. 9 గంటలు. పిల్లలు బస్లో స్కూల్కి వెళ్ళిపోయారు. బట్టలు వాషింగ్ మిషన్లో వేసి టిఫిన్ చెయ్యడానికి కూర్చున్నాడు జితేంద్ర. శృతి ఇంట్లోనే కేకులు తయారు చేసి కాలనీలో ఉండే వాళ్ళకు అమ్ముతూ ఉంటుంది. శృతి రకరకాల డిజైన్లలో కేకులు చాలా రుచిగా చేస్తూ ఉంటుంది. ముందు రోజు వచ్చిన ఆర్డర్స్ను చూసుకుని రెండో రోజు చేసి పంపిస్తూ ఉంటుంది. అందరిళ్లకు కేకు డబ్బాలు ఇచ్చి రావడానికి గోగిందు అనే కుర్రవాడిని పెట్టుకుంది. శృతికి సహాయంగా పని మనిషి రాధా 3 పూటలా వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటుంది. ఈ 10 రోజులు రాధా రాదు కాబట్టి తనొకటే అన్ని పనులు చేసుకోవాలి. అదే కాక అత్తగారు ఇంకా సేపటికి వచ్చేస్తుంది. పార్వతికి సెల్ ఫోన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. పొద్దుస్తమానం వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఆ వయసు వాళ్ళు పని పాట లేక కోడళ్ళను తిట్టుకుంటూ ఉంటారు. మా తరంలో అయితే మేమెంతో అనుకువగా పెద్దవాళ్ళని చూసుకున్నాము. ఈ కాలంలో కోడళ్ళది రాజ్యం. వీళ్ళలో వినయము విజేత కాగడ పెట్టి వెతికినా కనిపించదు. అత్తమామల్ని వృద్ధాశ్రమాలకు నెడుతూ ఉంటారు. ఏమన్నా అంటే మొగుడిని కూడా వదిలేసిపోతారంటూ విపరీతమైన అక్కసను వెళ్ళగక్కుతుంటారు. నిత్యం కోడళ్ళని ఆడిపోసుకుంటూ ఒక రకమైన మానసిక ఆనందాన్ని ఆ పెద్దతరం వాళ్ళు పొందుతుంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసే జాతి వాళ్ళు కొందరైతే కోడళ్ళని హేళన చేస్తూ వాళ్ళు చేసే పనులను తమ స్నేహితురాళ్లకు చెప్తూ కాలం గడిపేవారు కొందరు. మరికొందరు తమ కోడళ్ళ మీద దాష్టికం చెలాయించేవాళ్ళు. పార్వతి రెండో కోవకు చెందింది. కోడళ్ళు చేసే పనుల్లో లోపాలు వెతికి వాటిని జోకులుగా చిత్రీకరించి తన వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆనందిస్తూ ఉంటుంది. పార్వతికి 2 కొడుకులు. పెద్దవాడు జితేంద్ర, చిన్నవాడు ధర్మేంద్ర. పార్వతి 2 కొడుకుల దగ్గరికి తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బంధువులతో ఫ్రెండ్స్తో కలిసి తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటుంది. చిన్న కోడలు సృజన ఉద్యోగం చేస్తుంది. వాళ్ళకొకటే పాప. అక్కడ కనుక పార్వతి ఉంటే చిన్న పిల్లను చూసుకోవాలి. అందుకని పెద్ద కొడుకు దగ్గరే ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది. ఇంట్లో ఉండి అన్నీ చక్కదిద్దుకుంటూ కేకులు చేసి సంపాదించే శృతిని చూసి పార్వతి అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటుంది. అత్తగారు చిన్న మాట సాధింపుగా అంటే మొహం పగిలేలా సమాధానం చెబుతుంది సృజన. అందుకని పార్వతికి చిన్న కోడలంటే ఒకంత భయం. శృతి వైఖరి దీనికి భిన్నంగా ఉంటుంది. అత్తగారు కొంచెం సాధింపు మాట్లాడితే చాలా వరకు మౌనంగా ఉంటుంది. మరి అతి అయితే మాత్రం జితేంద్రతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. అంతేకాని పార్వతితో యుద్ధం చెయ్యదు. అప్పుడప్పుడు జితేంద్రకు తల్లి ప్రవర్తన బాధ కలిగించినా ఆమెను గట్టిగా ఏమీ అనడు. తల్లికి తను తమ్ముడు తప్ప ఎవరున్నారు? చాదస్తంగా ఏదో అంటే పట్టించుకోకూడదు అని భార్యకు సర్ది చెబుతూ భార్యను ప్రేమగా చూసుకుంటూ బాధ్యతగా ఉంటాడు. వర్తమానానికి వస్తే అప్పుడే ఆటో దిగి వచ్చింది పార్వతి. వాకిలి ముందు వేసిన ముగ్గు చూసి మూతి తిప్పి ఇంత లక్షణంగా వేసింది ముగ్గు అనుకుని సెల్ ఫోన్తో ముగ్గును ఫోటో తీసింది. ఎందుకంటే ఆ ఫోటో తన స్నేహితురాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెడితే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. తల్లి చేతిలోని బ్యాగ్ తీసుకున్నాడు జితేంద్ర. ఎలా ఉన్నావమ్మా అంటూ సోఫాలో తల్లి పక్కన కూర్చున్నాడు. అత్తగారికి మంచినీళ్లు తెచ్చిచ్చింది శృతి. కాసేపు తల్లితో మాట్లాడి షాపుకు వెళ్ళాడు. కాసేపటికి రాదు పనిలోకి రావట్లేదని చెప్పింది శృతి. వెంటనే నీరసంగా మొహం పెట్టింది పార్వతి. ఏమిటో అమ్మాయి, ఒకటే కాళ్ళ నొప్పులు, పైగా తలనొప్పి అంది. మీరు టిఫిన్ తిని పడుకోండి అత్తయ్య, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది అని అత్తగారికి టిఫిన్ తెచ్చి పెట్టింది శృతి. ఒక రకంగా చెప్పాలంటే పార్వతికి ఆనందంగా ఉంది. ఈ 10 రోజులు పని మనిషి రాదు. ఇంట్లో పని, కేకుల పని, పిల్లల పని అన్నీ శృతి ఒక్కతే చేసుకోవాలి. దెబ్బకు తిక్క కుదురుతుంది అనుకుంది మనసులో. మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది పార్వతి. జితేంద్ర గొంతు వినిపించేసరికి లేచి వచ్చింది. షాప్ నుండి వచ్చాడు జితేంద్ర. శృతితో కలిసి భోజనం చేస్తున్నాడు. కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పి తన రూంలోకి వెళ్ళింది పార్వతి. ఆ టైంలో ఫ్రెండ్స్తో చాట్ చేసుకుంటూ ఉండటం అలవాటు. తల్లి అటు రూంలోకి వెళ్ళంగానే సైలెంట్గా పని మనిషి చేసే పనులన్నీ చేసి పెట్టాడు జితేంద్ర.
ప్రశాంతంగా కేకులు చేసుకుంది శృతి. సాయంత్రం 4ంటికి హాల్లోకి వచ్చిన పార్వతికి ఆశ్చర్యం వేసింది. ఇల్లంతా నీటుగా ఉంది. అట్ల గిన్నెలు లేవు. వంటిల్లు శుభ్రంగా ఉంది. హాల్లో కూర్చొని పిల్లలు హోంవర్క్ చేయిస్తోంది శృతి. కోడలి మొహం అలసట లేదు. ఏమైందబ్బా అనుకుంది పార్వతి. ఈ రోజులు కేకులు చేసే పని లేదా శృతి అని అడిగింది ఉండబట్టలేక. మధ్యాహ్నం చేసి పంపించేశానత్తయ్యా అని బదులిచ్చింది శృతి. రాత్రి అన్నం తిని పడుకుంది పార్వతి. ఆవిడ అటు నిద్రపోంగానే మొత్తం పని చేసేసుకున్నాడు జితేంద్ర. రెండో రోజు పొద్దున్నే పార్వతి నిద్ర లేచి చూస్తే పిల్లలు స్కూళ్ళకు తయారవుతున్నారు. వంటింట్లోకి వెళ్ళి చూసి అలాగే నిలబడిపోయింది పార్వతి. చాలా శుభ్రంగా ఉంది. ఇల్లంతా గుడ్డ పెట్టి తుడిచినట్టు తలతల్లాడుతోంది. శృతి చాలా ప్రశాంతంగా ఉంది. పార్వతికి అయోమయంగా ఉంది. ఇదేదో తేల్చుకోవాలి అనుకుంది మనసులో. అయితే ఆమె కొడుకు జితేంద్రకి ఆవిడ మనసేమిటో తెలుసు. అందుకే మధ్యాహ్నం మెకానిక్ను తీసుకొచ్చి హాల్లో ఉండే టీవీని పార్వతి గదిలోకి మార్చాడు. ఇప్పుడెందుకురా అర్థం కావటం లేదు పార్వతికి. హాల్లో శృతి కేకులు చేసుకుంటూ ఉంటుంది కదమ్మా. పైగా కంప్యూటర్లో ఆర్డర్స్ చూసుకుంటూ కస్టమర్స్తో మాట్లాడుతుంటుంది. అలాగే కంప్యూటర్లో చూసి కేక్ డిజైన్స్ వేసుకోవాలి. పిల్లలు నువ్వు టీవీ చూస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనిపించింది. అందుకే టీవీని నీ గదిలో సర్దాను వివరించాడు జితేంద్ర. జితేంద్ర శృతి కోసం అంటూ ఉంటే కొంచెం అసంతృప్తిగా అనిపించినా సరే అంది పార్వతి. టీవీ ఆమె గదిలోనే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం గది దాటి బయటికి రావట్లేదు పార్వతి. ఆమెకి తెలియకుండా జితేంద్ర సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు. 10 రోజులు ప్రశాంతంగా గడిచాయి. పని మనిషి రాధా మళ్ళీ పనిలోకొచ్చింది. ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నారు. అకౌంట్ చూసుకుంటున్నాడు జితేంద్ర. గదిలోకి వచ్చింది శృతి. అతని తలలోకి వేళ్లు జోనించి జుట్టు సవరిస్తూ నేను చేసి పెట్టనా అంది మృదువుగా. 5 నిమిషాల్లో అయిపోతుందబ్బా అన్నాడు జితేంద్ర. ఈ 10 రోజులు మీరు చాలా కష్టపడ్డారు. అత్తయ్యకు తెలియకుండా మొత్తం పని చేసేశారు. భార్య కళ్ళల్లోకి చూశాడతడు. విశ్వంలోని ప్రేమంతా రాశీభూతమై శృతి కళ్ళల్లో వెలిగిపోయింది. నువ్వు నేను వేరే అయితే కాదు, నాలో సగం నువ్వు. మనిద్దరం సమానంగా మన పనులు చేసుకున్నామన్నాడు జితేంద్ర. అతని తలను హృదయానికి హత్తుకుంది శృతి. భార్య భర్తలంటే ఇద్దరూ ఒకరే ఇద్దరును. ఆ విషయం ఎన్నో యుగాలుగా తనకు తెలుసని వెన్నెల కిటికీలోంచి దారగా పడుతుంది. ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.